Hi friends, in previous class we have discussed about ray of diagrams and rule for ray diagrams. Now we have to discuss about new topic. So listen carefully friends. Okay, let's start the class. See friends here. See this diagram friends. Concave mirror, the object is reflected into the concave mirror. After reflection it passes to the focus, and second ray is parallel to the passes through the focus. After reflection it passes parallel to the principal axis. Okay friends, in this diagram I have explained today a new topic. So where the image is formed friends, here na. Okay, anybody says where the image is formed means they tell between F and C, but we want accurate place of the image, and the correct place image can call friends. Today we have to find this correct find of image. For example, I know focal plane friends. Focal plane ఒక length 15 centimeters అనుకుందాం. ఫోకల్ ప్లేన్ అంటే లెంత్ 15 centimeters అనుకుందాం. నెక్స్ట్ ఒక ఆబ్జెక్ట్ డిస్టెన్స్ 40 centimeters అనుకుందాం. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మీన్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ ఆబ్జెక్ట్. ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ ఆబ్జెక్ట్ కాల్డ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ 40 centimeters అనుకుందాం. సో ఇది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మనం స్మాల్ యూగా అనుకుందాం ఫ్రెండ్స్. ఈ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ స్మాల్ యూగా డినోట్ చేసుకోవాలి. నేను లాస్ట్ వీడియో చెప్పినాను ఫ్రెండ్స్, ద ఆబ్జెక్ట్ ఈస్ బియాండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్, ద ఇమేజ్ విల్ బి ఫార్మ్డ్ బిట్వీన్ ద సి అండ్ ఎఫ్. నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను కదా ఫ్రెండ్స్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఆబ్జెక్ట్ ఉంటే ఇమేజ్ ఖచ్చితంగా సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఫోకస్ మధ్యలో ఇమేజ్ ఫామ్ అవుతుంది అని చెప్పిన ఫ్రెండ్స్ లాస్ట్ క్లాస్లో. ఇప్పుడు సెంటర్ ఆఫ్ కర్వేచర్కి పోల్కి ఒక రిలేషన్, ద రిలేషన్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఈస్ కాల్డ్ రేడియస్. ద రిలేషన్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ పోల్ ఈస్ కాల్డ్ రేడియస్. సి ఫ్రెండ్స్, రేడియస్. ఇప్పుడు ఫోకస్ ఒక లెంత్ ఎంత 15 centimeters. ఫోకల్ని డబల్ చేస్తే రేడియస్ అనుకుంటా ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు రేడియస్ ఒక సెంటీమీటర్ ఎంత 30 centimeters ఫ్రెండ్స్. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫోకల్ని డబల్ చేస్తే రేడియస్ అవుతుంది. ద రిలేషన్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ పోల్ ఈస్ కాల్డ్ రేడియస్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి ఒక కరెక్ట్ అక్యూరేట్ ఇమేజ్ కావాలంటే మనం ఒక ప్రిన్సిపల్ నేర్చుకోవాలి. దాన్నే మిర్రర్ ప్రిన్సిపల్ అనుకుంటాం ఫ్రెండ్స్. మిర్రర్ ఫార్ములా 1/f is equal to 1/v plus 1/v. 1/f is equal to 1/v plus 1/v. f extend focal length, f అంటేనేమో focal length, v extend image distance, v అంటేనేమో image distance, u అంటేనేమో object distance ఫ్రెండ్స్. ఈ ఫార్ములా ప్రకారంగా మనము ఇది ఆబ్జెక్ట్ ఒక డిస్టెన్స్, కరెక్ట్ ఆబ్జెక్ట్ ఒక డిస్టెన్స్ మనం తెలుసుకోవచ్చు ఈ ఫార్ములా కారణంగా. నెక్స్ట్ ఇంకో ప్రిన్సిపల్ నేర్చుకున్నాం ఫ్రెండ్స్, మ్యాగ్నిఫికేషన్. టెక్స్ట్ బుక్లో మనకి డెరివేషన్ ఆఫ్ ఫార్ములా ఫర్ కర్వ్ మిర్రర్స్ అని ఉంది ఫ్రెండ్స్, అది అంత ఇంపార్టెంట్ లేదు కాదు. మ్యాగ్నిఫికేషన్స్ అంటే m is equal to hi/ho. hi means height of image, ho means height of object. Please write it friends, it is important. m is equal to hi/ho. hi అంటేనేమో హైట్ ఆఫ్ ఇమేజ్, ho అంటేమో హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్, v1 అంటేనేమో ఇమేజ్ డిస్టెన్స్, u అంటేనేమో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మనం ఒక ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది రాసుకోండి. నెక్స్ట్ మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం, అది సైన్ కన్వెన్షన్. సి ఫ్రెండ్స్, దిస్ ఈస్ కాన్కేవ్ మిర్రర్, ద ప్రిన్సిపల్ యాక్సిస్, ద ఆబ్జెక్ట్ ఈస్ reflected to the mirror. After reflection is passes through the focus, the second ray is passes through the focus. After reflection it parallel to the principal axis, the image is formed here. This is ఇది తెలిసిందే ఫ్రెండ్స్ మనకి. ఇప్పుడు ఏం నేర్చుకున్నామంటే దీంట్లో సైన్ కన్వెన్షన్ అంటే కొన్ని రూల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆల్ డిస్టెన్స్ షుడ్ బి మెజర్డ్ ఫ్రమ్ ద పోల్. నేను కొత్తగా చెప్పాలి, టెక్స్ట్ బుక్ నేను చెప్తున్నా చూడండి ఫ్రెండ్స్, ఇదే చెప్తున్నా, ఆల్ డిస్టెన్స్ షుడ్ బి మెజర్డ్ ఫ్రమ్ ద. నేను టెక్స్ట్ బుక్లో చెప్తున్నా ఫ్రెండ్స్ చూడండి, సైన్ కన్వెన్షన్ ఆల్ డిస్టెన్స్ షుడ్ బి మెజర్డ్ ఫ్రమ్ ద పోల్ అంటే అన్ని డిస్టెన్స్ ఎక్కడి నుంచి మెజర్ చేస్తారు, పోల్ దగ్గర నుంచి. అది డైరెక్ట్ ఇచ్చిన ఫ్రెండ్స్, నేను డయాగ్రామ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అగో ఆల్ డిస్టెన్స్ షుడ్ బి మెజర్డ్ ఫ్రమ్ ద పోల్. దీని కాన్కేవ్ మిర్రర్లో కూడా దేంట్లో అయినా కానీ డిస్టెన్స్ దేంతో ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారంటే పోల్ దగ్గర నుంచి. కాన్కేవ్ మిర్రర్లో పోల్ దగ్గర నుంచే, ఇది కాన్వెక్స్ మిర్రర్ ఫ్రెండ్స్, ఇక్కడ కూడా పోల్ దగ్గర నుంచే, ఎక్కడైనా పోల్ దగ్గర నుంచే డిస్టెన్స్ మెజర్ చేస్తాడు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే ద distance measured in the direction of incident light to be taken positive, and those measured in the direction opposite to incident light to be taken negative. అంటే ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఫస్ట్ దానికన్నా ముందు ఒక మ్యాథ్స్ ప్రకారంగా ఫ్రెండ్స్ మనం ఒక నెంబర్ లైన్ ఉందా, దీన్ని ఏమంటారు, ఫస్ట్ జీరోని ఏమంటారు, ఆరిజిన్ అంటారు. దీంట్లో ఆరిజిన్ ఏంటిది, పోల్ ఈస్ ఆరిజిన్. ద రైట్ సైడ్ ఆఫ్ ద ఆరిజిన్ ఈస్ కాల్డ్ రైట్ సైడ్ ఆఫ్ ద ఆరిజిన్ మనం ఏమనుకుంటాం, పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా అంతే, ఇది మొత్తం
పాజిటివ్ అంటే ప్లస్, ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఆరిజిన్ మైనస్, ఇక్కడ మైనస్ డినోట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందాక నేను చదివిన దాంట్లో ఏం చెప్పాడంటే ద ఇన్సిడెంట్ రేకి ఏది ఆపోజిట్ ఉంటే అది మైనస్. సి ఫ్రెండ్స్, ఇది ఇన్సిడెంట్ రే, ఇన్సిడెంట్ రే ఇక్కడ ఇన్సిడెంట్ ఇక ఫోకస్, ఇప్పుడు ఫోకల్ ప్లేన్ ఇటు వెళ్తుంది కదా ఫ్రెండ్స్, అప్పుడు ఇన్సిడెంట్ రేకి ఆపోజిట్ ఉందిగా, అయితే ఫోకల్ ఈజ్ మైనస్ ఎఫ్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఫ్రెండ్స్, ఇక ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, ఇన్సిడెంట్ ఏమో ఇటు పాస్ అవుతుంది, ఆబ్జెక్ట్ ఏమో ఇటు నుంచి ఇటు రిఫ్లెక్ట్ అవుతుంది కదా ఫ్రెండ్స్, ఆల్సో యూ ఈజ్ ఆల్సో మైనస్. నెక్స్ట్ ఇమేజ్ డిస్టెన్స్ ఫ్రెండ్స్, ఇమేజ్ ఏమో ఇక్కడ ఉంది, ఇన్సిడెంట్ ఏమో ఇటు ఫాలో అవుతుంది, ఇమేజ్ ఏమో ఇటు సైడ్ ఉంది. సో దిస్ ఈజ్ ఆల్సో ఒకటే గుర్తుపెట్టు, ఇన్సిడెంట్ రేకి ఆపోజిట్ ఉంటేనేమో అది మైనస్ కింద మైనస్ అని అర్థం. సో దీంట్లో అన్నీ మైనస్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కాన్కేవ్ మిర్రర్లో చూసుకుందాం మనం. కాన్కేవ్ మిర్రర్లో ఎఫ్ ఫోకస్గా ఫ్రెండ్స్, ద ఇన్సిడెంట్ రే ఇటే పాస్ అవుతుంది, ఇగో ఎఫ్ కూడా ఇటు సైడ్ వెళ్తుంది లైన్. సో ఇట్ ఈస్ ప్లస్ ఎఫ్. సి ఫ్రెండ్స్, ఇట్ ఈస్ ప్లస్ వాల్యూ. నెక్స్ట్ యూ మైనస్ ఎందుకంటే ఫ్రెండ్స్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇన్సిడెంట్ రేమో ఇటు పాస్ అవుతుంది, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ పోల్ దగ్గర నుంచి ఇటు పాస్ అవుతుంది. సో ఈ రే ఈ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇన్సిడెంట్ రేకి ఆపోజిట్ ఉంది కాబట్టి మైనస్గా మనం భావిస్తున్నాం. నెక్స్ట్ ఇమేజ్ డిస్టెన్స్ ఇక్కడనే ఫామ్ అయింది, ద ఇన్సిడెంట్ రే కూడా ఇటే పాస్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో ప్లస్ వి. See friends, in this concave mirror the minus u and here also minus u are same, and in concave mirror all are negative, but in convex mirror రెండేమో ప్లస్ ఉన్నాయి, ఇంకోటేమో మైనస్ ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మన ఈ టాపిక్లో ఏం నేర్చుకున్నాం ఫ్రెండ్స్, అగో పోల్కి రైట్ సైడ్ ఉంటేనేమో ప్లస్గా భాగాలి, నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఉంటేమో మైనస్గా భాగాలి. నెక్స్ట్ ఇన్సిడెంట్ రేకి ఏ రే ఆపోజిట్గా ఉంటే దాన్ని మైనస్ అని అనుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే పోల్ ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంది ఫ్రెండ్స్, ప్రిన్సిపల్ యాక్సిస్కి ఆబ్జెక్ట్ అబోవ్ ఉందనుకో, ఇంకో ఇమేజ్ కన్నా ఆబ్జెక్ట్ అబోవ్ ఉందని, ప్రిన్సిపల్ యాక్సిస్ కన్నా ఇమేజ్ అన్నా ఓకే, ప్రిన్సిపల్ యాక్సిస్కి ఆబ్జెక్ట్ అబోవ్ ఉందనుకో, మనం దాన్ని ప్లస్ హెచ్ అంటే హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ అని అనుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే ఫ్రెండ్స్, కాన్వెక్స్ మిర్రర్ కానీ కాన్కేవ్ మిర్రర్లో కానీ ఇంకా ఫ్రెండ్స్ ప్రిన్సిపల్ యాక్సిస్కి ఆబ్జెక్ట్ అబోవ్ ఉంటే ప్లస్ హెచ్1 మనం ఇక్కడ డినోట్ చేయాలి ఫ్రెండ్స్. Now I am explaining one solution related to sign convention friends. First read the question. 5 cm height of the object kept in front of concave mirror. Its focal length is 15 cm. Object distance is 30 cm. So we can find now image distance and image height. See friends, concave mirror. This is concave mirror. Focal length. See friends, focal length is 15 cm. Right here, clarity. Focal length is 15 cm. What is the object distance? Object distance is 30 cm. Object is 30 cm. Object height and the friends, object height is 5 cm height of the object. So now we can find the image height and image distance friends. Okay, simply listen carefully. What is the first write the mirror formula friends? Mirror formula is 1 by f is equal to 1 by v plus 1 by u. Okay, same, write it down. Okay, we find first we will find the image distance friends. Image distance means 1 by v. V means image distance. Okay, what is the focal length? 15 centimeters friends. Focal length is 15 centimeters. Object distance is 30 centimeters. Write it like this. See friends, the 1 by is equal to 1 by 30 is equal to 1 by 15. Now here, now 1 by v is equal to 1 by 15 plus 1 by 30. Plus means the 1 this is go right side means it will be change minus into plus friends. Now what is LCM of 15 and 30? 30 is LCM of this thing. 15 2s are 30, 31 are 30. So first you have the minus reference, keep minus, and plus na friends you have plus. He kept here plus. So LCM is 30, 15 2s are 30, 31 are 30. So LCM. Next, see friends, the image distance is minus 1 by 30. So write it here friends, is minus na, so this is real image. Real image will be inverted. The size is same size friends. Now we have to find the height of image. See friends, here have no question mark. This is completed. Now we have to find image height.
See friends, image height. What is the magnification of image formula? Hi is equal to ho is equal to minus v by minus v by u. Okay friends, see hi is equal to minus u into ho means height of object. See friends, hi is equal to minus 30 by minus 30 into 5 ekkada undante friends. See friends, object height into 30 31 మైనస్ ఇంటూ మైనస్ క్యాన్సిల్ ఫ్రెండ్స్, రెండు మైనస్ క్యాన్సిల్ చేసేయాలి. ఇక్కడ ఎంత ఉంది 30 పోతే సో ఇట్ విల్ రిమైన్ 1 -1 ఇక మైనస్ ఉంది కదా, సో మైనస్ ఇక్కడ హెచ్ఐ ఈజ్ ఈక్వల్ టు -1 ఇంటూ 5 బికాస్ సో ఇట్ ఈస్ హెచ్ఐ ఈజ్ ఈక్వల్ టు -5 సెంటీమీటర్. ఇమేజ్ ఒక డిస్టెన్స్ అంటే ఎంత ఫ్రెండ్స్ -30 సెంటీమీటర్, ఇదేమో -5 సెంటీమీటర్. I hope you understand this problem. Now I will explain one important questions. In exams, in competitive exams or in this questions also he asked friends, this is important. The magnification product by as a mirror is +1. What does it mean? అంటే మ్యాగ్నిఫికేషన్లో ప్రోడక్ట్లో +1 అంటే దానికి ఒక మీనింగ్ ఏంటంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. అండి సి ఫ్రెండ్స్, +1 అనేది మ్యాథమెటికల్గా చూసుకోకండి ఫ్రెండ్స్. మీరు ఫ్రెండ్స్ అనేది +1 అనేది మ్యాథమెటికల్గా చూసుకోండి. ప్లస్ అంటే ఒక నేచర్ ఆఫ్ ద ఇమేజ్. ప్లస్ అనేది ఒక నేచర్ ఆఫ్ ద ఇమేజ్. ప్లస్ ఉంటే వర్చువల్ ఇమేజ్ వస్తుంది, మైనస్ ఉంటేనేమో రియల్ ఇమేజ్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ప్లస్ ఈజ్ వర్చువల్ ఇమేజ్ విల్ ఇరాక్ట్. నెక్స్ట్ సైజ్ ఎంత, స్మాల్ సైజ్ ఎందుకు నేను తర్వాత చెప్తాను ఫ్రెండ్స్. ప్లేన్ మిర్రర్ ఇది. ఇప్పుడు ఈ రెండు మీకు డౌట్ అవుతుంది, స్మాల్ సైజ్ ఎందుకు వచ్చింది, ప్లేన్ మిర్రర్ ఎందుకు వచ్చిందని. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనం మ్యాగ్నిఫికేషన్ ప్రిన్సిపల్ తీసుకుందాం ఫ్రెండ్స్. హెచ్ఐ ఈజ్ ఈక్వల్ టు H1 ఫ్రెండ్స్. హెచ్ఐ 10 సెంటీమీటర్ తీసుకుందాం, H0 10 సెంటీమీటర్ తీసుకుందాం. M ఈజ్ ఈక్వల్ టు హెచ్ఐ బై HO. M ఈజ్ ఈక్వల్ టు 10/10. సీనా 10/10 ఫ్రెండ్స్. 10 1 +1 వచ్చిందా ఫ్రెండ్స్, +1. స్మాల్ సేమ్ సైజ్ ఎందుకు, ఇగో సేమ్ సైజ్ నా ఫ్రెండ్స్. 10 హెచ్ఐ సేమ్ సైజ్, అందుకే +1 వస్తే సేమ్ సైజ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే సేమ్ నెంబర్స్ తీసుకుంటారు దాంట్లో. ప్లేన్ మిర్రర్లోనే ఇవన్నీ ఉంటాయి సార్. ప్లేన్ మిర్రర్లోనే వర్చువల్ ఉంటుంది, సేమ్ సైజ్ ఉంటుంది. దట్ ఈజ్ కాల్డ్ M is equal to +1 friends. I hope you understand this problem. So write it all friends. So this video is last to computer reflection of light curved surface friends. I hope you understand about concave mirror, rays of diagram, and object of position. See friends, position of object, types of object positions. I hope you understand this lesson. Please study well. I explained in this lesson convex mirror, concave mirror, rules of diagrams, rays of diagrams. So please listen these videos carefully and learn well. Thank you for watching friends. I will come with second chapter in physical science as well as soon. Thank you for subscribing my channel.